Hey biker boys, welcome back to the channel once again. Name me Vikas. Thank you so much video click చేసినందుకు. So ఈ రోజు మన ముందు ఉంది recently launched in India from Suzuki. We've been waiting so long. ఒక అడ్వెంచర్ టూరర్ Suzuki lineup లో ఇండియాలో అవైలబుల్ గా లేకుండే. But here comes the Storm 250. But ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏమున్నాయి, చూడడానికి బైక్ ఏ విధంగా కనిపిస్తుంది, ఆల్ దట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ ఫస్ట్ కమ్ వీడియోస్ చూడాలంటే డూ నాట్ ఫర్గెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. అండ్ అలాంగ్ విత్ దాట్ మన ఛానల్లో వీ హ్యావ్ every super and luxury car videos from Rolls Royce to Ambassador and alage Ferrari, Lamborghini, prati okka car videos available ga unnai. You can watch and enjoy. So now let's start the video of the latest Suzuki 250 Storm SX. సో ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ అడ్వెంచర్ కల్చర్ అనేది చాలా అగ్రెసివ్గా మ్యాసివ్గా బూస్టప్ అయిపోయిందని చెప్పాలి. సో రైట్ టైంలో ఒక మంచి బైక్ దించింది సుజుకి. ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ యొక్క ప్రైస్ 2,14,000 ఎక్స్ షోరూమ్ హైదరాబాద్ అండి. అండ్ డీలర్షిప్ నెంబర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా వరకు ఆల్రెడీ బుకింగ్స్ అవుతున్నాయంట. ఇఫ్ యూ వాంట్ టు గ్రాబ్ వెరీ ఫస్ట్ ఆఫ్ ద యూనిట్స్ దెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ అవ్వండి. ఒకటే సింగిల్ వేరియంట్లో లాంచ్ అవుతుంది, 3 డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, yellow అండ్ బ్లాక్ కలర్, అండ్ అలాగే స్లైట్లీ ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్తో ఇంకో కలర్ ఉంది, అండ్ ఇంకోటి బ్లాక్ కలర్ ఉంది, కంప్లీట్లీ బ్లాక్. అది నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఈజ్ లుకింగ్ మోర్ స్పోర్టియర్. బ్లాక్ చాలా ఎలిగెంట్గా ఉందని చెప్పాలి. అండ్ ఒకసారి ఇప్పుడు మనము ఎగ్జాస్ట్ కూడా విందాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యూ కెన్ సీ ద బైక్ యొక్క లుక్ అయితే ప్యూర్ అడ్వెంచర్ ఏదైతే టూరర్ ఉంటుందో అదే విధంగా డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద క్యూస్, డిజైన్ క్యూస్ వచ్చేసి స్టార్మ్ 650 నుంచి తీసుకోవడం జరిగింది. ఫ్రంట్ డిజైన్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే దిస్ ఇస్ ద సేమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ యూనిట్ సుజుకి జిక్సర్లో చూసాము. ఇందులో కూడా అదే యూనిట్ని యూస్ చేశారు. పార్ట్ షేరింగ్ ఆబ్వియస్లీ ఉంటుంది విత్ ద సేమ్ బ్రాండ్, కానీ పొజిషనింగ్ ఆఫ్ ద హెడ్ ల్యాంప్ మాత్రం చాలా బాగుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇట్ యాక్చువల్లీ సూట్స్ ఫర్ ద అడ్వెంచర్ బైక్. విజన్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉందండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ విజన్ బైక్స్ దట్ టు అడ్వెంచర్లో చూస్తే ఇది చాలా లైట్ మాత్రం చాలా బెటర్గా విజన్ ఇస్తుంది. మీరు ఇక్కడ చూస్తే వి స్ట్రామ్ ఎస్ఎక్స్ అని మనకి ఇక్కడ గ్రాఫిక్స్ స్టిక్కర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి మ్యాట్ ఫినిషింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రావెల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అడ్వెంచర్ బైక్స్లో ట్రావెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మీరు అన్నోన్ టెరెన్స్కి వెళ్తున్నప్పుడు రాక్స్ కానీ శాండ్స్ కానీ, ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు అడ్వెంచర్ బైక్ని తీసుకున్న వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటారు కాబట్టి ట్రావెల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ బైక్లో 120 mm ట్రావెల్ మాత్రమే ఇచ్చారు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ గివెన్ అట్లీస్ట్ 140 to 150 ట్రావెల్ ఉంటే ఇంకా బెటర్ ఫీల్ అయితే ఉండేది. అండ్ నంద లెస్ మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే వీ హ్యావ్ ద 100 టైర్ సెక్షన్. 19-inch వీల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ని ఇవ్వడం జరుగుతుంది, రియర్లో కూడా డిస్క్ బ్రేక్స్ని ఆఫర్ చేస్తున్నారు. బైబ్రీ బ్రేక్ క్యాలిపర్స్ని యూస్ చేశారు. టైర్స్ విషయానికి వచ్చినట్లయితే ఎంఆర్ఎఫ్ టైర్స్ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ బైక్ వచ్చేసి ఆన్ రోడ్ అండ్ అలాగే ఆఫ్ రోడ్ పర్పస్కి డిజైన్ చేయడం జరిగింది. సో ఇట్స్ నాట్ ఓన్లీ అన్ అడ్వెంచర్, ప్రాపర్గా టూరర్ కాకుండా సిటీలో కూడా డ్రైవ్ చేసుకోవడానికి మీకు ఈ బైక్ చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే డిజైన్ ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం ఫుల్ లెవెల్ ఆఫ్ అడ్వెంచర్ క్యూస్ని మనకి ఇందులో డిజైన్ చేసినట్టు అర్థమవుతుంది. విండ్షీల్డ్ వచ్చేసి స్ట్రైట్గా మనకి ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ నాట్ అడ్జస్టబుల్. బట్ ఐఎమ్ షూర్ దట్ మేబీ ఇన్ కమింగ్ అప్డేట్స్ ఇది అడ్జస్టబుల్గా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒకే హైట్లో ఉండరు కాబట్టి బేస్డ్ ఆన్ దేర్ హైట్స్ విండ్ బ్లాస్ట్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఇది అడ్జస్టబుల్గా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇక్కడ చూస్తే మీరు USB స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్ ద గోలో కూడా మీరు మీ ఫోన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫోన్ హోల్డర్ పెట్టుకున్నట్లయితే యూ కెన్ ఛార్జ్ యువర్ ఫోన్ ఆన్ ద గో. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే నకల్ కవర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లుక్ ఎట్ దిస్, సైజ్ కూడా మ్యాసివ్గా ఉంది, చాలా స్పోర్టియర్గా డిజైన్ చేశారు. అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే నా హైట్ వచ్చేసి 5.8 అండి, అండ్ సీట్ హైట్ వచ్చేసి 835 mm ఉంది. ఆనెస్ట్గా చెప్పాలంటే కొంచెం హైట్గానే ఉందని చెప్పాలి. సో యావరేజ్ హైట్ ఎవరైతే ఉంటారో 5.5 అండ్ అబవ్ ఫర్ దెమ్ ఇట్స్ సజెస్టెడ్. బైక్ యొక్క వెయిట్ వచ్చేసి 167 kgsగా ఉంది. కొంచెం లైట్ వెయిట్ ఉంటే బాగుండేది ఇంకా. బట్ ద అడ్వెంచర్ టూరర్ బైక్స్ ఆర్ meant to be around 150 నుంచి 160 170 ఉంటుంటాయి, దట్ డిపెండ్స్. బట్ దిస్ బైక్ ఈజ్ 167 kgs వెయిట్స్. అండ్ దాంతోపాటు మనం చూసుకుంటే ట్యాంక్ కెపాసిటీ ఈజ్ ఆఫ్ 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీ. బట్ ట్రస్ట్ మీ, దిస్ ట్యాంక్ కెపాసిటీ కూడా అట్లీస్ట్ ఒక 14 లీటర్స్ ఇచ్చుంటే బాగుండేది. దిస్ ఈజ్ అన్ అడ్వెంచర్ టూరర్ బైక్ బికాస్ యూ ట్రావెల్ అ లాట్. ఇది సేమ్ ఇంజన్ విచ్ ఇస్
250 జిక్సర్లో చూసాం కదా, ద సేమ్ ఇంజన్ సింగిల్ సిలిండర్ ఇంజన్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ద సుజుకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో విచ్ టర్న్స్ అవుట్ ద పవర్ 26 PS అండ్ అలాగే 22 Nm పీక్ టార్క్ మనకి డెలివర్ అవుతుంది. కానీ ఆ బైక్లో ఉన్న కంప్రెషన్ రేషియోస్ ఈ బైక్లో ఉన్న కంప్రెషన్ రేషియోస్ చాలా వరకు డిఫరెంట్గా ఉంటాయి. అడ్వెంచర్ టూరర్ బైక్ కాబట్టి మోస్ట్లీ ప్రతి ఒక్క గేర్లో మీకు ఒక లీనియర్ పర్ఫార్మెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ విత్ ద 6-speed గేర్ బాక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీరు చూసారు కదా, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీరు ఏ హైట్ ఉంటే ఈ బైక్ సూట్ అవుతుంది అనేది. అండ్ సీట్స్ విషయానికి వచ్చినట్లయితే దిస్ ఈజ్ అ స్ప్లిట్ సీట్ సెటప్. ఫస్ట్ థింగ్ నాకు ఏం నచ్చిందంటే సీటింగ్లో ద కంఫర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. కుషనింగ్ కూడా చాలా బాగుంది. సీట్స్ ఆర్ వైడర్ ఎనఫ్ ఈవెన్ ఫర్ ద రైడర్ అండ్ దాంతోపాటు పిలియన్కి కూడా వైడర్ ఎనఫ్ సీట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే బాడీ ప్యానలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ గ్యాప్స్ అనేది కొంచెం కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ఇంప్రూవ్డ్ ఫిట్టింగ్స్ ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్ దిస్ ఇస్ ద సేమ్ ఇంజన్, కాకుంటే దెర్ ఈస్ వన్ చేంజ్ దట్ వీ కెన్ నోటీస్. ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ద సింగిల్ సిలిండర్. వీ కెన్ సీ ఇందులో ఏదైతే మనకి పిస్టన్ ఉందో లైట్ వెయిట్ పిస్టన్ని యూస్ చేశారు. చూసుకుంటే డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో మనకి ఇంజన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కింద చూస్తే ఇంజన్ కింద బ్యాష్ ప్లేట్ని ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అడ్వెంచర్ టూరర్ బైక్. ఆబ్వియస్లీ మీరు అన్నోన్ టెరెన్స్కి వెళ్తూ ఉంటారు. ఇంజన్ టు బి ప్రొటెక్టెడ్, సో ఎవ్రీ ప్లేస్ ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ కేర్ అని చెప్పాలి. అండ్ దెన్ క్వాలిటీ ఆఫ్ ఫుట్ రెస్ట్ కూడా చూస్తే ఎవ్రీవేర్ క్వాలిటీ ఈజ్ వెల్ టేకెన్ కేర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు డ్యూయల్ పాడ్ ఎగ్జాస్ట్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అన్లైక్ జిక్సర్ ఇది అదే విధంగా అనిపిస్తుంది, కానీ డిజైన్ పరంగా చాలా వరకు చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ రియర్ వైపు చూస్తే లైక్ ఆల్రెడీ మెన్షన్ మనకి ఇక్కడ కూడా వెనకాలో డిస్క్ బ్రేక్ని ఆఫర్ చేస్తున్నారు. టైర్స్ గురించి మాట్లాడుకుంటే 17-inch వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైర్ వచ్చేసి 140 సెక్షన్ టైర్ని యూస్ చేయడం జరిగింది. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ MRFతో ఇవ్వడం జరుగుతుంది. రియర్ టైల్ ల్యాంప్ గురించి మనం మాట్లాడుకుంటే చూడొచ్చు, ద సేమ్ టైల్ ల్యాంప్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద జిక్సర్, అదే టైల్ ల్యాంప్ కానీ పొజిషనింగ్ డిఫరెంట్గా ఉండడం వల్ల కైండ్ ఆఫ్ లైక్ మనకి అడ్వెంచర్ టూరర్ బైక్స్కి ఏ విధంగా అయితే పొజిషనింగ్ ఉండాలో ఆ విధంగా డిజైన్ చేశారు. బట్ లుక్ పరంగా చూస్తే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇండికేటర్స్ వచ్చేసి హాలోజన్లో ఇచ్చారు. LED యూస్ చేసి ఉంటే చాలా బాగుండేది. అండ్ వెనకాల చూస్తే గ్రాబ్ రైల్తో పాటు అడ్వెంచర్ టూరర్ బైక్ కాబట్టి పైనియర్ని కూడా మీరు దీనిపైన పెట్టుకోవచ్చు. ఎనీథింగ్ దట్ యూ వాంట్ ఫిట్ ఇన్, సో ఇట్ ఈస్ కమింగ్ విత్ ద బైక్ ఇట్ సెల్ఫ్. సో యాక్సెసరీ లాగా ఇవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి కూడా మాట్లాడదాము. బిఫోర్ దట్ హ్యాండిల్ బార్ మీరు చూసుకున్నట్లయితే స్విచ్ గేర్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ మనకి ఇంజన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్టర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్వాలిటీ లెవెల్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మనం మాట్లాడుకుంటే సేమ్ అవెన్యూస్లో చూసాం కదా, దిస్ ఇస్ ద సేమ్ యూనిట్ మనకి ఇందులో కూడా కనిపిస్తుంది. అండ్ ఫీచర్స్ లైక్ SMS కాల్ అలర్ట్స్, మిస్ కాల్ అలర్ట్స్తో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. ఇట్ లుక్స్ రియలీ నైస్. డే టైంలో కూడా వైట్ లైట్ ఉంది కాబట్టి విజిబిలిటీ పరంగా యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. బట్ ద ఓన్లీ థింగ్ ఈ బైక్లో వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ మిస్సింగ్ ఇస్ ద ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ అని ఇచ్చుంటే ఇంకా బాగుండేది. ఆఫ్ రోడింగ్ ఎక్కువ యూస్ చేయాలంటే ఈ బైక్ కొంటూ ఉంటారు కాబట్టి ట్రాక్షన్ కంట్రోల్ ఉంటే కంట్రోల్ అనేది ఎక్కువగా మీ హ్యాండ్లో ఉంటుంది. దాంతోపాటు డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేస్తున్నారు. బట్ దిస్ ఈస్ నాట్ ద స్విచబుల్. దిస్ ఈస్ నాట్ స్విచబుల్. స్విచబుల్ డ్యూయల్ ఛానల్ ABS అనేది మస్ట్ టు బి గివెన్ ఇన్ ద అడ్వెంచర్ బైక్స్. అది మేబీ నెక్స్ట్ అప్డేట్లో ఇస్తారేమో అనుకుంటున్నాను. అదర్వైజ్ ఇఫ్ యూ వాంటెడ్ టు టర్న్ ఆఫ్ ద ABS అది కూడా మీరు టర్న్ ఆఫ్ చేయొచ్చు. సో సీట్ కింద ఉన్న ఏదైతే ఫంక్షనాలిటీ ఉంటుందో దాన్ని తీసేస్తే మీరు టర్న్ ఆఫ్ అయిపోతుంది. బట్ ద థింగ్ ఈస్ కంప్లీట్లీ ఫ్రంట్ వీల్ రియర్ వీల్ రెండు ABS అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇట్స్ అప్ టు యూ. అండ్ ఓవరాల్గా మాట్లాడుకుంటే దిస్ ఈస్ హౌ ద బైక్ లుక్స్. సో మీకేమనిపిస్తుంది అబౌట్ దిస్ న్యూ సుజుకి స్ట్రామ్ SX 250? వాట్ డూ యూ థింక్ గైస్? మీకు ఏ విధంగా అనిపించింది ఈ బైక్ చూసినప్పుడు? డెఫినెట్లీ కామెంట్ చేసి చెప్పండి. బికాస్ లాట్ మెనీ రైవల్స్ ఆర్ దేర్ ఇన్ ద మార్కెట్ నౌ ఫర్ దిస్ పర్టికులర్ 250cc సెగ్మెంట్ హీటప్ అయిపోయి ఉంది. బట్ ట్రస్ట్ మీ, నాకైతే ఈ బైక్ నచ్చింది. అండ్ రైడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, దెన్ ఆ కమెంట్స్ అయితే నేను ఇప్పుడే చేయలేను. వెరీ సూన్ ఐమ్ గోనా గెట్ ద రైడ్ రివ్యూ ఆల్సో. బ్రేక్స్ ఫంక్షనాలిటీ ఏ విధంగా ఉంది, ట్రావెల్ ఏ విధంగా ఉంది, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని నేను మీకు ఆ వీడియోలో షేర్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దాట్ కేస్ గివ్ ద థమ్స్ అప్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.